హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సూపర్ రెసిపీని మీ ముందుకైతే తీసుకొనొచ్చేస్తున్నాను. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మెంతి కూర చికెన్ ఫ్రై. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా ఎవ్వరైనా కూడా డెలీషియస్‌గా చేసేసుకునే రెసిపీ అండి. ఈ మెంతి కూర చికెన్ ఫ్రై సింపుల్ ప్రాసెస్ తోటి మనమైతే చాలా ఫాస్ట్‌గా అండ్ వెరీ టేస్టీ అండి. నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్. సో, మరి ఇంత టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాము. సో, నేనైతే ఎవ్రీ సండే మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. నాకు దొరికేది సండే రోజే టైం కాబట్టి నేను సండే రోజైతే ఫుడ్కి అయితే చక్కగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. నాకు నచ్చిన వంటకాలన్నీ కూడా వండుకుని తింటానన్నమాట. సో, నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుడ్ని అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాము. సో, మరి ఈ ఫుడ్ అన్నీ కూడా నేను వీడియోస్ తీసి మీతోటైతే షేర్ చేస్తూ ఉన్నాను. నాకు దొరికిన టైంలో వీలైనంత వరకు నేనైతే మీకు మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేయాలనేసి నేనైతే ట్రై చేస్తున్నాను. మీకైతే నా రెసిపీస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. నా రెసిపీస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో, మరి ఇప్పుడైతే మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. దీని ప్రాసెస్కి ఫస్ట్ మనకి ఏం కావాలి, తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకుని నేను ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నాను. చికెన్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలండి. నేను శుభ్రంగా చికెన్ అనేది వాష్ చేసుకున్నాను, వెనిగర్ ఇంకా సాల్ట్ వేసి. సో, వాష్ చేసుకున్న చికెన్ని ఇలా నేను మంచి నీళ్ళల్లో అయితే తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనము కాస్త సాల్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే రాళ్ళుప్పు తీసుకుంటున్నాను, గల్లుప్పు. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్ పసుపు అనేది తీసుకుంటున్నాను అనమాట. సో, ఈ రెండు వేసేసి దీన్ని మనమైతే చక్కగా ఉడికించుకోవాలన్నమాట. అంటే కంప్లీట్గా 100% కుక్ చేసుకోవద్దు. దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. సో, ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకుని దీన్ని ఒక 50-60% కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో, ఎక్కువ కుక్ అవ్వే అవసరం లేదు. ఒక పక్కన అది కుక్ అవుతుందండి, మరో పక్కన మనమైతే దీని కర్రీకి గ్రేవీని రెడీ చేసుకుందాము. సో, ఇక్కడ ఫస్ట్ అయితే నేను లోతుగా ఉన్న కడాయి తీసుకుని దీంట్లో నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే కాస్త బాగానే పడుతుందండి. నేను 1 kg పైన చికెన్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇక్కడ నేనైతే 2 ఎండుమిరపకాయలు అలానే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సన్నగా తరిగేసుకుని ఇలా తీసేసుకుని వీటిని అయితే దోరగా వేయించుకోవాలండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. సో, నేను సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. చూడండి, మరోపక్క చికెన్ అనేది చక్కగా బాయిల్ అయిపోతూ ఉంది. సో, ఇలా చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. సో, దీన్ని అయితే చక్కగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఒక పక్క బాయిల్ చేసుకుంటూ మరోపక్క కర్రీకి ప్రాసెస్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. సో, ఈ ప్రాసెస్లో మనకి ఆనియన్స్ అనేటివి చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. సో, ఈ కుక్ అయిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను. సో, వీటిని కూడా చక్కగా యాడ్ చేసేసుకుని నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ అనేటివి ఒక 60-70% కుక్ అయిన తర్వాత టమాటోస్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎక్కువ టమాటోస్ ఏం తీసుకోవట్లేదు, 2-3 టమాటోస్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్వి. నెక్స్ట్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక చిన్న స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చికెన్ బాయిల్ అయ్యే దాంట్లో యాడ్ చేశాను కదా. సో, ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. సో, ఇది మెంతి కూర అండి. నేను ఇక్కడ చిన్న మెంతెం కూర తీసుకున్నాను. దీనివల్ల అయితే సూపర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి చికెన్కి. సో, ఇలా ఒక కట్ట చిన్న మెంతెం కూరని ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసుకుని ఈ మూడింటిని కూడా చక్కగా కలిపేసుకుని కుక్ చేసుకోవాలి. సో, ఇవి కుక్ అయ్యేటప్పుడు మనము ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలానే మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం అండి, చిల్లీ పౌడర్ తీసుకోవాలి. సో, ఇలా కారం కూడా తీసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, స్పైసెస్ అన్నీ కూడా గ్రేవీలో చక్కగా కలిపేసుకుని సన్నని సెగ మీద కుక్ చేసుకోవాలి, అంటే మీడియం ఫ్లేమ్లో. సో,
ఇలా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందన్నమాట, రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా స్మూత్గా కుక్ అయిపోవాలండి. సో ఇవి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము చికెన్ యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న చికెన్ని వాటర్ అనేది రాకుండా వాటర్లో నుంచి తీసి స్ట్రెయిన్ చేసి చికెన్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. మనకి ఈ లేత కోడి మాంసం అయితే చక్కగా ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. సో ఇదైతే నేనైతే చక్కగా ఎప్పుడు కూడా లైవ్ చికెన్నే తీసుకుంటాను. అంటే దాదాపు ఒక 2 kgs ఉన్న కోడిని తీసుకుంటే 1 kg పైన చికెన్ అనేది వస్తుంది వేస్టేజ్ పోగా. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లేతగా ఉన్న కోడిని తీసుకోవచ్చు అనమాట. ముదిరిపోయిన కోడి అయితే తినేటప్పుడు ఇట్లా పొరల్లాగా రావడము, టేస్ట్ అనేది మంచిగా ఉండదు. కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ నేను ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ లైట్గా ఫుడ్ కలర్ తీసుకున్నానండి. సో కర్రీ మంచిగా అట్రాక్టివ్గా కనపడడానికి, రిచ్గా ఉండడం కోసం. సో నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. సో ఇక్కడ మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా యాడ్ చేసి ఈ ఫుడ్ కలర్ ఇంకా చికెన్ మసాలా ముక్కలకి పట్టే విధంగా చక్కగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని చక్కగా ముక్కలకి పట్టాలండి గ్రేవీ అంతా కూడా. మంచి మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని నెక్స్ట్ అయితే మళ్ళీ మనము మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాస్ట్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది కర్రీలో నుంచి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చక్కగా అయితే కుక్ చేసుకోవాలి. సో ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో నేనైతే ఎక్కువ ఇలా ఈజీగా ఉండేటివి ప్రిఫర్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇది ఇంకా కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేయాలండి మనము. సో దీన్ని మరొకసారి మనము కలిపేసుకుందాము. నేనైతే సండేస్లో ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్, స్వీట్స్, ఇంకా నాకు వారానికి సరిపడా ఐటమ్స్ అన్నీ కూడా అంటే పొళ్ళు కానివ్వండి, కారపొళ్ళు ఇలాంటివి నేను రెడీ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని కంప్లీట్గా సిమ్లో పెట్టి నేను కుక్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా కర్రీలో నుంచి సపరేట్ అయ్యిందో. సో కర్రీ లుక్ అయితే చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. సో ఫైనల్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. సో మరొకసారి దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని మరొకసారి దీన్ని మూత పెట్టుకుని మరి ఒకసారి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం మూత పెట్టుకుని కుక్ చేసుకునే కన్నా ముందు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుందాము. కొత్తిమీరతోటి దీన్ని ఇలా చక్కగా గార్నిష్ చేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా ముక్కలకి బాగా పడుతుంది, మెంతికూర ఫ్లేవర్ తోటి. సో ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి మరీ కలిపేసుకుని దీన్ని మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట ఫైనల్గా. సో ఇప్పుడు నేను ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూడండి కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతే అండి, సూపర్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మనకి బగారా రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. అలానే వైట్ రైస్ ఇంకా టమాటో రసం, పప్పుచారు ఇలాంటి కాంబినేషన్లో అయితే సూపర్ అయితే ఉంటుందండి. సో మస్ట్ ట్రై రెసిపీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఎక్కువగా ఇలాంటి సింపుల్ రెసిపీసే కుక్ చేస్తూ ఉంటాను. సో అంటే నేను ఇంకా వేరే రెసిపీస్ కూడా చాలా చేస్తాను, కానీ నా టైం అవైలబిలిటీని బట్టి నాకున్న సమయాన్ని నేను ఎంత కేటాయించగలుగుతానో దాన్ని బట్టి నేనైతే చూస్ చేసుకుంటాను అనమాట ఏం కుక్ చేయాలి అనేది. ఫైనల్గా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.